ఇచ్చిన గైడ్ లైన్స్ చాలా బాగున్నాయి. వ్యక్తుల యొక్క ప్రతిష్ట దిగజారకుండా వ్యక్తుల మీద రౌడీజం దందా చేసే అవకాశం రికవరీ ఏజెంట్లకు లేకుండా చేశారు. వెరీ గుడ్, మరి చాలా మంచి ఆలోచన. కానీ ఇంతకీ డబ్బులు మరి ఎలా వసూలు అవుతాయి అనేది డౌట్. చట్టబద్ధంగా ఇప్పుడు మనం ఒక షూరిటీ పెడతాం, షూరిటీ ఇల్లు పెట్టాము, ఇల్లు ఖాళీ చేయకుండా రికవరీ ఎట్లా అవుతుంది? ఇల్లు ఖాళీ చేస్తే వేలం వేస్తేనే కదా. ముందు వేలం వేస్తే ఆ తర్వాత ఖాళీ చేస్తామా? కోర్టు, కింద కోర్టు, పై కోర్టు, ఆపై కోర్టు, ఆపై అప్పు తీసుకునే ముందు అపారమైనటువంటి విధేయత ప్రదర్శించబడి అప్పు ఇచ్చాక ఇచ్చినోడు ఎవరో చేతకాని అసమర్థుడు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు బోలెడంత మంది సమాజం. బలవంతంగా అప్పు ఎవడు ఇవ్వట్ల, బలవంతంగా అప్పు అడుగుతూ తీసుకున్న తర్వాత ఆ ఇచ్చినోడు పాపాత్ముడు అనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు ఒకప్పుడు, అప్పిచ్చినోడు అరాచకవాది ఈ రోజుల్లో. ప్రచారం అలా చేస్తారు. ఎగ్గొట్టే వాడి ప్రచారం చాలా దారుణం ఉంటుంది. చట్టబద్ధంగానే చెయ్యాలి, కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గైడ్ లైన్స్ నేపథ్యంలో కొంత రిస్క్ ఉంటుంది, పెరుగుతుంది.